సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 14 గైస్, ఓకేనా. సో ఈ వీడియో మాత్రం డెఫినెట్లీ గా చూడండి. నేను ఈ రోజు ఒక ట్రేడ్ కాదు గైస్, రెండు ట్రేడ్స్ అయితే తీసుకున్నా. అండ్ 2 ట్రేడ్స్ లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూడడానికి కనిపిస్తుంది. అండ్ నేను ఎట్లా ప్రాఫిట్ చేసిన అనేది కూడా మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో వీడియోని అయితే డెఫినెట్లీ గా కంప్లీట్ గా చూడండి గైస్, ఓకేనా. అండ్ గైస్ నేను ఒక 4 డేస్ నుండి అట్లా వీడియో అప్లోడ్ చేయలే కదా మన ఈ ఛాలెంజ్ పైన. సో ఎందుకు చేయాలంటే కొంచెము మార్కెట్ కూడా అంత మూవ్మెంట్ అనేది మంచిగా అనిపించలే. అండ్ గైస్ మనము ఏంటంటే డే 13 ట్రేడ్ లో ఏంటంటే మనము ఎంత దగ్గర ఒక 5 to 600 వరకు లాస్ అయినాం కదా. అంటే కొంచెం పెద్ద లాస్ అయింది మనకు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఛాలెంజ్ లో. సో అందుకోసం ఏంటంటే కొంచెం నాకు మోటివేషన్ అనేది పోయినుండే గైస్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ కొంతమంది ఏంటంటే మనకు కొంచెం కమెంట్ చేస్తున్నారు అన్నట్టు, ఏంటంటే నెగిటివ్ గా కమెంట్ చేస్తున్నారు. ఏంటంటే నేను మార్కెట్ లో ఇట్లా చెప్తా కదా గైస్, మీకు సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తా. అంటే మన ఛానల్ పైన ఏంటంటే చాలా మంది బిగినర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళకి కొంచెం ఇట్లా ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ చెప్తే వాళ్ళకి అర్థం కాదనమాట. సో అందుకోసం నేను ఏమంటా అంటే మార్కెట్ ఇట్లా పైకి పోయింది బ్రో, ఏడికెళ్ళి ఇట్లా వచ్చింది అని ఇట్లా సింపుల్ వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మన కామెంట్ పెడుతున్నారు అన్నట్టు, బ్రో నీకు అసలు ఏంటంటే మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది ఏంది నీకే అర్థమైతలే మాకేం చెప్తావు అని ఇట్లా కామెంట్ పెడుతున్నారు. సో బ్రో నేను ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ మీకు చెప్పొచ్చు, బట్ అందరికి అర్థం కావాలి కదా. సో బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదన్నట్టు అలాంటి వర్డ్స్ అనేవి. సో అందుకోసం నేను సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. అండ్ గైస్ మీకు ఒకటే చెప్తా, నేను కూడా ఏం ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం కాదు బ్రో. సో ఇట్లా మీరు కమెంట్ పెడుతున్నారు కదా కొంతమంది, అందరూ చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు, బట్ ఒక 1 to 2 మెంబర్స్ ఎవరో ఉన్నారు వాళ్ళు. సో కొంచెము అర్థం కాదు, వాళ్ళు యూట్యూబర్స్ ఏంది, వాళ్ళకి వ్యూస్ రాక మన ఛానల్ పైన ఇట్లా జెలసీతో పెడుతున్నారా నాకు అర్థమైతలే అన్నట్టు, ఓకేనా. సో నేను అంత ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం కాదు గైస్, నేను కూడా ఒక చిన్న ట్రేడర్. నేను కూడా లర్నింగ్ చేస్తున్నా అన్నట్టు, నేర్చుకుంటున్నా. నేను ఏమైతే నేర్చుకుంటానో మీకుతోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లా షేర్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళలాగా నేను ప్రొఫెషనల్ ట్రేడర్, నేను ఇంత సంపాదిస్తా అంత సంపాదిస్తా, నా వీడియోస్ చూడండి అని. వాళ్ళలాగా నేను ఇట్లా ఏంటంటే ఫేక్ డ్రీమ్స్ అనేవి చూపియా అన్నట్టు. నాకు ఏవైతే నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నా బ్రో, ఓకేనా. సో అర్థం చేసుకొని, సో మీ ఇష్టం. ఇంకా మీరు కామెంట్ అట్లా బ్యాడ్ పెట్టేటోళ్ళు మీ ఇష్టం, పెడితే పెట్టండి. డైరెక్ట్ గా ఛానల్ మీదకి వెళ్ళి హైడ్ చేసేస్తా వాళ్ళకైతే, ఓకేనా. అంటే మనం హేటర్స్ ని కూడా పట్టించుకోమన్నట్టు ఎక్కువ. సరే ఎనీవేస్ గైస్, ఇప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మన టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ గా మనము ట్రేడ్ లకి అయితే వెళ్ళిపోదాం గైస్, ఓకేనా. మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే డెఫినెట్లీ గా కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ వీడియో పైన 300 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ కంప్లీట్ చేసేయండి గైస్, ఓకేనా. సో ఈడికే 3 minutes అయిపోయింది ఆల్రెడీ వీడియో. సో ఎనీవేస్ గైస్, ఇక్కడి నుండి నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన బ్యాలెన్స్ అయితే చూపిస్తా. పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి, ఈ రోజు అయితే మన దగ్గర ఎంత 4115 రూపీస్ అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనం దగ్గర ఒక 900 రూపీస్ మన 5000 తో ఛాలెంజ్ చేస్తున్నాం కదా, ఒక 900 రూపీస్ లాస్ లో అయితే నడుస్తున్నాం గైస్, ఓకేనా. సో ఎనీవేస్ లాస్ ప్రాఫిట్ జరుగుతుంటది అన్నట్టు. నా మోటివ్ ఏంటంటే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లుంటది ఆప్షన్ ట్రేడింగ్ అనేది, మనం ఎట్లా చేయాలి, ఇది నా మోటివ్ అన్నట్టు గైస్, ఓకేనా. ఎనీవేస్ ఇక్కడ నుండి బ్యాక్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు నేను నిఫ్టీ 50 అయితే ట్రేడ్ చేస్తా. సింపుల్ గా నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి చార్ట్స్ కి అయితే ఓపెన్ చేసుకుంటా గైస్, ఓకేనా. చార్ట్స్ కి ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూసుకోండి, ఈ రోజు 9:54 టైం అవుతుంది. అండ్ డేట్ వచ్చేసి 6th సెప్టెంబర్ గైస్, డేట్ వచ్చేసి, ఓకేనా. ఎనీవేస్ సో ఇక్కడ చార్ట్ లకి అయితే వచ్చేసినాం. సో కొంచెం ఇక్కడ చార్ట్ ని అయితే సెట్ చేసుకుంటా నేను. సో గైస్ ఈ రోజు అయితే చూసుకోండి, మార్కెట్ కొంచెం ఇక్కడ గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయ్యి చూసుకోండి. మార్కెట్ ఫస్ట్ ఏం చేసిందంటే ఇట్లా బులిష్ వ్యూ అయితే చూపించింది, అంటే మార్కెట్ పైకి వెళ్తది అని చాలా మందికి ఇట్లా అట్రాక్ట్ చేసి ఏం చేసిందంటే మొత్తం కిందికి అయితే ఫాలింగ్ అయింది చూడండి. అంటే ఇక్కడ బులిష్ వ్యూ చూసి బులిష్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు, కాల్ సైడ్ పోయిన వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయిపోయినారు అన్నట్టు. ఒకటే పెద్ద క్యాండిల్ చూడండి, ఒకటే క్యాండిల్ వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ అనేది చేసేసింది, ఓకేనా. హంట్ చేసుకొని మొత్తం ఇట్లా కిందికి రావడం అయితే స్టార్ట్ చేసింది. మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఏంటంటే ఇట్లా ఆపరేటర్స్ నడిపిస్తారు అన్నట్టు గైస్, వాళ్ళు చాలా ట్రాపింగ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఎందుకంటే బ్రో ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది సింపుల్ ఏం లేదు, ఏంటంటే ఒక జేబులోకి వెళ్ళి పైసలు పోతే ఒక జేబులోకి వస్తాయి అన్నట్టు, ఓకేనా. సో మనలాంటి రీటైలర్స్ జేబులోకి వెళ్ళి పైసలు ఎట్లా గుంజాలి అని వీళ్ళు ఆపరేటర్స్ అనేవి ఇట్లా చేస్తారు అన్నట్టు, ఓకేనా. మ్యానిపులేట్ చేస్తుంటారు మార్కెట్ ని. సో మీకు ఒక రోజు ఆపరేటర్స్ గురించి వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు, అసలు ఆపరేటర్స్ అంటే ఎవరు అనేది ఒక కంప్లీట్ గా వీడియో చేస్తాం. మీకు కావాలంటే చెప్పండి, నాకు కామెంట్ లో రాసి చెప్పండి, నేను ఒక వీడియో అనేది చేస్తా దానిపైన, సరేనా. సో చూసుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ కిందికి అయితే వస్తుంది గైస్, ఓకేనా. ఫాలింగ్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ నేను ఒక ఇట్లా జోన్ లాగా ఒక గీసుకున్నా కదా, ఇక్కడ మార్క్ అయితే గీసుకున్నా కదా. సో ఇది ఎందుకు గీసుకున్నా అంటే చూడండి, సో ఇక్కడే నుండి నేను కొంచెము బ్యాక్ సైడ్ వస్తే చూసుకోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ డేటా చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం బ్యాక్ వస్తాను నేనైతే. సో చూసుకోండి గైస్, ఇక్కడైతే బ్యాక్ వస్తే ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. 3 times ఇక్కడ నుండి సపోర్ట్ అనేది తీసుకుని ఉండే మార్కెట్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా అదే లెవెల్ దాకా అయితే వస్తుంది
గైస్ ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అందుకోసం నేను ఇక్కడ ఒక మార్క్ అయితే గీసుకున్నాను అన్నట్టు. ఒకవేళ దీనికి బ్రేక్అవుట్ చేసింది అనుకోండి చాలా ఫాస్ట్ గా బ్రేక్అవుట్ చేస్తుంది గైస్ ఓకేనా. అంటే బ్రేక్అవుట్ చేస్తే దన్మని కిందికి వచ్చేస్తుంది మార్కెట్ అనేది. ఒకవేళ బ్రేక్అవుట్ చేయకపోతే ఇక్కడ నుండి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకోసమే నేను ఇక్కడ మార్క్ అయితే గీసుకున్నా గైస్ ఓకేనా. కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ అనేది ఇప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. సో ఇది కొంచెము కిందికి వెళ్ళింది అనుకోండి మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మంచి మూవ్ అనేది దొరుకుతుంది గైస్ ఇక్కడైతే నాకు ఓకేనా. ఇలానే గైస్ నేను సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అన్నట్టు. సో ఇట్లా క్రిటికల్ అవి ఉంటాయి కదా డిఫికల్ట్ వర్డ్స్ ఇట్లా రిట్రేస్మెంట్ తీసుకుంటది అది ఇది అన్నట్టు ఇట్లా చేస్తే ఏంటంటే మీరు బిగినర్స్ కదా గైస్, చాలా మంది మన ఛానల్ పైన బిగినర్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం కావాలన్నట్టు ఇలాంటి వర్డ్స్. అందుకోసం నేను మార్కెట్ ఇటుకెళ్ళి కిందికి పోతుంది ఇట్లుంటది అట్లుంటది సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా గైస్ ఓకేనా. సో ఓకే దీన్ని అయితే కిందికైతే రాని కొంచెమైనా మనం ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం గైస్ చూస్తుండండి. సో చూడండి గైస్ ఇక్కడైతే కొంచెం రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ఏం చేస్తా అంటే ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. సో ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే చెప్తున్నా చాలా ఫాస్ట్ గా బ్రేక్అవుట్ చేస్తుంది, మనకు మంచి మూవ్ దొరుకుతుంది ఈ రోజు అయితే. సింపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇన్ ద మనీలో అయితే ట్రేడ్ తీసుకుంటా. 25,000 అయితే ఉంది కదా 159 ఈ విధంగా నడుస్తుంది కాబట్టి దీనిపైన క్లిక్ చేసుకుంటా ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఒక లాట్ లో మన దగ్గర 4,100 ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం మనకు ప్రైస్ ఎక్కువ తగులుతుంది కాబట్టి సింపుల్ గా బ్యాక్ వచ్చేసి కొంచెం నేను ఒక 1 స్టెప్ అవుట్ ఆఫ్ ది మనీలో అయితే తీసుకుంటున్నా. అంటే 24,950 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా దీనిపైన అయితే తీసుకుంటున్నా గైస్ ఓకేనా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. సో చూసుకోండి గైస్ ఒక లాట్ లో మనకి ఎంత తగులుతున్నాయి 3,500 చిల్లర్ ఈ విధంగా తగులుతున్నాయి కదా. సింపుల్ గా బై పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి బై ఆర్డర్ ప్లేస్డ్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడైతే ఓకేనా. సింపుల్ ఇక్కడైతే చార్ట్స్ లకి అయితే వచ్చేసినాం బ్రో. ఇప్పుడైతే చూస్తుండండి మీరైతే. సో ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఎంత కిందికి పోతే అంత ప్రాఫిట్ చూడనికి కనిపిస్తుంది, ఇంత పైకి వెళ్ళింది అనుకోండి అంత లాస్ అనేది చూడనికి అయితే కనిపిస్తుంది గైస్ ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ పొజిషన్ లో కొంచెం చూస్తే ఇక్కడ మనకి కొంచెం ప్రాఫిట్ చూడనికి అయితే కనిపిస్తుంది. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను బ్యాక్ వచ్చేసి మన పొజిషన్ లకి అయితే వచ్చేస్తా బ్రో ఓకేనా. సో చూసుకోండి ఇక్కడైతే పొజిషన్ లకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు చూసుకోండి మనం ఎంత కొన్నాం 136 కి అయితే పర్చేస్ చేసినాం కదా. సో ఇది 136 కన్నా మనకు ప్రైస్ ఇట్లా తక్కువైంది అనుకోండి మనకు లాస్ చూడడానికి కనిపిస్తుంది, 136 కన్నా పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు సరేనా గైస్. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటా. సింపుల్ మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని సో చూసుకోండి ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది 131 కి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. అంటే 5 పాయింట్స్ గైస్ మనం మీకు తెలుసు కదా ఎప్పుడైనా సరే నేను 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటా, టార్గెట్ అనేది 10 పాయింట్స్ తీసుకుంటా అన్నట్టు. సో 131 టార్గెట్ స్టాప్ లాస్ పెడుతున్నా, టార్గెట్ అనేది 146 టార్గెట్ పెట్టుకుంటున్నా. సేల్ పైన క్లిక్ చేసేసిన. చూడండి సేల్ ఆర్డర్ ప్లేస్డ్ అయితే అయిపోయింది గైస్ ఓకేనా. చూసుకోండి ఇక్కడైతే మన స్టాప్ లాస్ టార్గెట్ సెట్ అయిపోయింది అన్నట్టు సరేనా. సింపుల్ ఇక్కడ పొజిషన్ లకి అయితే వచ్చేద్దాం. చూసుకోండి గైస్ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టే లోపే చూసుకోండి ఇక్కడైతే మార్కెట్ అనేది ఎంత పెరిగింది అనేది చూసుకోవచ్చు, ఇక్కడ ఎంత నడుస్తుంది. సో చూసుకోవచ్చు ఈ రోజు చాలా అంటే చాలా వోలటైల్ గా ఉంది మార్కెట్. చూసుకోవచ్చు ఇక్కడ 137 కి పర్చేస్ చేసిన. సో 141 140 అట్లా నడుస్తుంది కాబట్టి మనకు చిన్న ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో ఇక్కడైతే. చూస్తుండండి గైస్ ఇక్కడైతే చూడండి గైస్ 140 to 145 ఓకే గైస్. ఇక్కడ ఏం చేద్దామంటే స్టాప్ లాస్ క్యాన్సిల్ చేద్దామా. సో ఓకే సో బూమ్ ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఏంటంటే మనము టార్గెట్ పెట్టినుండే కదా 145 146 అది కొంచెం నేను డ్రిల్ చేద్దాం అనుకున్నా, కొంచెం పెంచుదాం అనుకున్నా, బట్ నేను దాంట్లో పోయే లోపు ఇక్కడైతే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది అన్నట్టు ఓకేనా. సో చూసుకోవచ్చు ఎంత నాకు టోటల్ గా 213 రూపీస్ అయితే ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపించింది గైస్ ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే నేను 146 టార్గెట్ పెట్టినా కదా, పెట్టిందే మంచిగా చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఇప్పుడు ఎంత కిందికి వస్తుంది అనేది చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మార్కెట్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, అంటే మన టార్గెట్ వరకు పోయి మన టార్గెట్ హిట్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే పైకి అనేది వెళ్తుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టార్గెట్ అనేది పెట్టుకున్నా గైస్ ఓకేనా. సో మంచిగా ఏంది నేను ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే లాస్ అవుతుండేమో. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే చూసుకోవచ్చు 134 135 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. 133 వరకు వచ్చేసింది. చూసినారు కదా గైస్ ఎంత వోలటైల్ గా ఉంది ఈ రోజు అయితే మార్కెట్ అనేది. ఒకటేసారి జస్ట్ ఒక 1 మినిట్ కూడా కాలే బ్రో, 20 సెకండ్స్ లోనే 147 148 వరకు పోయి మళ్ళీ చూడండి 134 132 వరకు అయితే వచ్చేసింది అన్నట్టు ఓకేనా. సో అందుకోసం మీకు ప్రతి వీడియోలో చెప్తుంటా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకునే ట్రేడ్ చేయాలి గైస్ మనమైతే అని. సో ఇట్లా ఉంటది అన్నట్టు ఓకేనా. ఒక ఏంటంటే ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే మనకు బెస్ట్ ఉంటది అన్నట్టు ఓకేనా. సో ఇప్పుడు నేను టార్గెట్ స్టాప్ లాస్ 131 అయితే పెట్టుకున్నా కదా, ఒకవేళ మనకు మార్కెట్ అనేది పోతూనే ఉంది మనకు మంచి ప్రాఫిట్ దొరుకుతూనే ఉందంటే మీరు స్టాప్ లాసెస్ అనేవి డ్రిల్ చేయొచ్చు గైస్ ఓకేనా. సో స్టాప్ లాసెస్ డ్రిల్ ఎట్లా చేయాలనేది మీకు ఒక వీడియో చేస్తా, మీకు కావాలంటే చెప్పండి గైస్ ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ ట్రేడ్ కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఇక్కడ నుండి నేను సింపుల్ గా పొజిషన్ లకి అయితే వచ్చేస్తా గైస్ ఓకేనా. సో చూసుకోండి పొజిషన్ లకి అయితే వచ్చేసిన. సో చూసుకోండి గైస్ ఇక్కడైతే నేను పొజిషన్ లకి అయితే వచ్చేసిన బ్రో ఓకేనా. సో వెయిట్ చేయండి గైస్, మీకు ఒకటి చూపిస్తా చూడండి.
సో నేను ఏం చేసిన అంటే ఈ ట్రేడ్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఎంత మనకి 213 రూపీస్ ప్రాఫిట్ అయితే అయినుండే కదా. సో దీనికి ఏం చేసిన అంటే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆఫ్ చేసేసి ఉండే. సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు మళ్ళీ కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది అని అనిపించింది. అంటే మార్కెట్ ఇంకా కిందికి వెళ్తుందని నేను ఇంకొక ట్రేడ్ తీసుకుని ఉండే గైస్. చూసుకోండి ఇక్కడ చూసుకుంటే టోటల్ గా నాకు 533 రూపీస్ అనేది ప్రాఫిట్ అయినుండే. ఓకేనా. సో మనం లాస్ట్ ట్రేడ్ తీసుకున్నాం కదా ఇంతకు ముందు, మనం ఎంత 136 కి పర్చేస్ చేసినాం కదా. సో అది చూడండి గైస్, ఇక్కడ నేను దాని పొజిషన్ డీటెయిల్స్ చూపిస్తా. చూసుకోండి ఇక్కడ 137 కి పర్చేస్ చేసినాం, ఎంత 145 కి సేల్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం పొజిషన్ లో చూసుకుంటే అదే గైస్ ఎంత నడుస్తుంది చూడండి, మార్కెట్ ప్రైస్ 193 వరకు అయితే వచ్చేసింది బ్రో. ఓకేనా. సో ఇక్కడ నేను కొంచెం ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నా ఈరోజు చాలా గట్టి ప్రాఫిట్ అవుతుండే నాకు మాత్రం. అయినా సరే గైస్ మనము అట్లా ఆశపడద్దు అన్నట్టు, మార్కెట్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో చెప్పలేం కాబట్టి మనం ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఒక క్యాలిక్యులేటెడ్ టార్గెట్ తీసుకొని బయటికి వచ్చేసాడే బెటర్ గైస్. ఓకేనా. చూడండి గైస్ ఈ ట్రేడ్ నేను 132 కి పర్చేస్ చేసి ఉండే, ఎంతకు సేల్ చేసిన గైస్ ఇది కూడా నేను 145 కి అయితే సేల్ అనేది చేసి ఉండే గైస్ దీన్ని కూడా. ఓకేనా. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత దగ్గర ఒక 13 పాయింట్స్ అనేవి దీంట్లో అయితే క్యాప్చర్ చేసి ఉండే గైస్. ఓకేనా. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు 2 ట్రేడ్స్ కలిపేసి 533 రూపీస్ అనేవి ఇక్కడైతే ప్రాఫిట్ అనేది అయినుండే గైస్. ఓకేనా. సో మార్కెట్ అనేది ఒక్కొక్క రోజు చాలా మంచి ప్రాఫిట్ ఇస్తుంది గైస్, ఒక్కొక్క రోజు ఏంటంటే సైడ్ బేస్ నడుస్తూ ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా. సో అందుకోసమే నేను ప్రతిరోజు ట్రేడ్ తీసుకోను గైస్. ఓకేనా. మీరు కూడా ఒక డిసిప్లిన్ అయితే ట్రేడ్ తీసుకోండి. అండ్ ఈ వీడియో కూడా చాలా లెందీగా అయిపోయింది. సరే ఎనీవేస్ ఈ రోజు మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాం కదా. సో ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని అనుకుంటున్నా గైస్. ఓకేనా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి. సో ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ వచ్చేసి గైస్ ఈ రోజు మనకు 2 ట్రేడ్స్ కలిపేసి ఒక 103 రూపీస్ ఏమో అయినుండే. అంటే పర్ ట్రేడ్ కి ఇక్కడ ఏంటంటే ఒక 50 to 60 రూపీస్ చార్జెస్ తగులుతున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.